హలో అండి. ఇంట్లో పెన్ ఉంటే ఎన్ని పువ్వులైనా ఈజీగా అల్లేయొచ్చు. మొదటి యూజ్ఫుల్ టిప్. ఇలాంటి క్యాప్ ఉన్న ఏదైనా సరేనండి, బిర్యానీ బాక్స్ కానీ ఇలాంటిది ఫ్రూట్స్‌కి వచ్చే ఎలాంటి బాక్స్ అయినా సరేనండి, తీసుకొని కింది భాగంలో మనము ఇలా నైఫ్‌తో 4 సైడ్‌లు కూడా పూర్తిగా కట్ చేసుకోవాలి. చూసారు కదండీ! ఇలా మధ్యలో మనకి గ్యాప్ అనేది ఏర్పడుతుంది కదా! ఇలా కట్ చేసుకున్న దాన్ని మీరు ఎక్కడైనా పిల్లలు స్విచ్ బోర్డ్స్ చాలా కిందికి వైపుకు ఉన్నప్పుడు పిల్లలు దాంట్లో వేలు పెట్టడం కానీ ప్లగ్గులు పెట్టడం అలా చేసినప్పుడు చాలా ఇబ్బంది పడతారు కదండి. మీరు ఇలా చిన్నగా ఉన్న బాక్సులను కానీ పొడవులో కానీ అడ్డంలో కానీ ఏ విధంగా అయినా పెట్టేసుకోవచ్చండి. మీరు గ్లూ గమ్ను కానీ ఫెవికల్ని కింది వైపున కానీ లేదా ప్లాస్టర్ని అయినా అతికించేసి డబుల్ సైడ్ ప్లాస్టర్ని నేను ఇక్కడ అతికించేసానండి. దీనికి వచ్చిన క్యాప్ను పెట్టేయటం వలన పిల్లలు అనేటోళ్ళు అస్సలకి ఇలా స్విచ్ బోర్డ్కి అస్సలకే వెళ్ళరు. ఆ క్యాప్ని కూడా అంత ఈజీగా తీయలేరండి. ఇలా గట్టిగా ఉండటం వలన అసలుకి ఇలా పైన ఉన్న క్యాప్ అనేది రాదు. పిల్లల ఆ హోల్లో చేయి పెట్టడం అనేది అసలుకే జరగదు. ఒకవేళ మీరు అలా కాకుండా ఇలా పెద్ద స్టిక్కర్లు ఉంటాయి కదండి, దాన్ని కూడా మనము ఇలా హోల్ ఉన్న స్విచ్ బోర్డ్కి అతికించేసామనుకోండి, అప్పుడు పిల్లలు కూడా చేతి పెట్టే అవకాశం అనేది అస్సలకే ఉండదు. ఇలా సేఫ్గా ఉండాలి అంటే ఈ చిన్న టిప్ని పాటించండి. నచ్చితే లైక్ చేయండి. పెళ్ళిళ్ళకి కానీ బర్త్డే పార్టీలకు కానీ లేదా చిన్న చిన్న ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మనము ఎన్వలప్ కవర్ అనేది అందుబాటులో లేనప్పుడు ఇలా ఇంట్లోనే ఒక A4 షీట్ ఉంటే సరిపోతుందండి. దాంతో మనము వెంటనే ఎన్వలప్ కవర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పేపర్ని ఫోల్డ్ చేసేయాలండి. మిగతా ఉన్న భాగం ఉంది కదా, దాన్ని స్ట్రైట్గా ఏదైనా స్కేల్తో కానీ సీజర్తో కానీ పూర్తిగా ఇట్లా మలుచుకొని కట్ చేసేయండి. ఇలా ఫోల్డ్ చేసిన భాగం ఉంది కదండి, దాన్ని పైన వైపుకు పెట్టేసి మళ్ళీ స్కేల్తో ఇలా కొద్దిగా కింది వైపుకు చిన్నగా మనం పెట్టేసేయాలి. ఇలా స్ట్రైట్గా పెట్టేసిన తర్వాత పైన ఉన్న పేపర్ ఉంది కదండి, దాన్ని ఇలా పూర్తిగా మలిచేసేయండి. ఇలా మలిచేసిన తర్వాత మీరు ఎన్వలప్ కవర్లో డబ్బులను పెట్టాలి అని అనుకున్నప్పుడు ఎన్ని పెడితే అన్ని ఇలా మీరు మలుచుకొని అయినా కానీ లేదా స్ట్రైట్గా అయినా డబ్బులను పెట్టేసి ఇలా కిందికి పూర్తిగా పెట్టేసిన తర్వాత కింద ఉన్న స్కేల్ని తీసేయండి. 2 సైడ్స్ కూడా మిగతా పేపర్ ఉంది కదండి, దాన్ని ఇలా లోపలికి మలిచేసేయండి. మీరు మనం పెట్టిన నోట్ అనేది ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు చూసి ఇలా కరెక్ట్గా మలిచేసుకోండి. చూసారు కదండి, ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత కింద ఉన్న పేపర్ని మనము క్యాష్ పెట్టిన లోపలికి మలిచేసుకోవాలి. కింది వైపు మీరు కొద్దిగా ఎక్కువగా తీసుకున్నారనుకోండి, మలుచుకోవడానికి మనకి ఎక్కువగా వస్తుంది పేపరు. ఇలా పూర్తిగా ఫోల్డ్ చేసిన తర్వాత పైన ఉన్న ఈ పేపర్ని కూడా మీరు క్యాష్ పెట్టిన లోపలికి పెట్టేసుకోవాలి. అంతేనండి. మనము అర్జెంటుగా ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళాలన్నప్పుడు ఎన్వలప్ కవర్లో ఇలా డబ్బులు పెట్టాలి అనుకుంటే ఇంట్లోనే ఒక A4 పేపర్ షీట్ ఉంటే సరిపోతుందండి. వెంటనే మనము ఎన్వలప్ కవర్ని తయారు చేసుకోవచ్చు. కావాలంటే మీరు వైట్ పేపర్లు కాకుండా పిల్లలు ఏదైనా కలర్ షీట్స్ ఉంటాయి చూడండి, దాంతో అయినా కూడా నీట్గా తయారు చేసుకోవచ్చు. చూడడానికి కూడా అందంగా కనబడుతుంది. ఈ పేపర్ పైన మీ పేరుని అడ్రస్ని రాసి డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసేయచ్చు. అంతేనండి. దీంట్లో ఉండే క్యాష్ పడిపోతుందనే టెన్షన్ ఉండదు. అస్సలకే క్యాష్ అనేది పడిపోదండి. ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుంది. అందులో నుంచి తీస్తే మాత్రమే మనకి కనబడుతుంది. నచ్చితే లైక్ చేయండి. ఇంట్లో డోర్ కర్టెన్స్ కానీ విండో కర్టెన్స్ అనేవి చూడడానికి అందంగా కనబడాలి. వెంటిలేషన్ కోసం మనము కర్టెన్స్ని తీసినప్పుడు సైడ్లో అలాగే పెట్టేస్తాం కదండి. ఏదైనా బ్యాంగిల్ని తీసుకొని ఇలా మనము కొద్దిగా బ్యాంగిల్ని ఈ కర్టెన్ లోపలికి పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేసామనుకోండి, మనకి అందమైన ఫ్లవర్ అనేది వస్తుంది. చూడడానికి కూడా కర్టెన్స్ అనేవి నీట్గా కనబడుతుంది. మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఇలా చేశారనుకోండి, కర్టెన్స్ అనేవి అందంగా కనబడతాయి. మన ఇంట్లో స్లైడింగ్ డోర్లు అనేవి వాటిపైన మన అచ్చులు కానీ మరకలు అనేవి ఎక్కువగా ఏర్పడతాయండి. క్లాత్తో తుడిచినా కానీ ఆ మరకలు అనేవి అలాగే ఉండిపోతాయండి. స్పాంజ్ను కొద్దిగా ఇలా తడిపేసి వాటర్ అంతా తీసేయండి. లైట్గా వాటర్ అనేది అందులో ఉంచిన తర్వాత ఇలా స్లైడింగ్ డోర్ని నీట్గా తుడుచుకున్నాం అనుకోండి, స్లైడింగ్ డోర్ పైన పడ్డ మరకలు కానీ లేదా ఏవైనా జిడ్డు మరకలైనా సరేనండి ఈజీగా తొలగిపోతాయి. దానిపైన స్పాంజ్ పైన కొద్దిగా విమ్ లిక్విడ్ని కానీ లేదా బేకింగ్ సోడా వెనిగర్ని వేసి ఇలా క్లీన్ చేశారనుకోండి, అద్దం అనేది నీట్గా కనబడుతుంది. దానిపైన చిన్న చిన్న పురుగులు కానీ ఎలాంటివి కూడా వాలకుండా ఉంటాయి. పిల్లలు కబోర్డ్స్ని కానీ ఏవైనా డోర్స్ని ఇలా తీసేటప్పుడు దాంట్లో వేలు పెట్టి ఇబ్బంది పడతారు కదండి. అంతేకాకుండా దాంట్లో ఉండే బట్టలను సదరటం కానీ బొమ్మలను తీయటం లాంటివి చేస్తున్నప్పుడు
దానికి తగ్గట్టుగా మీరు ఏదైనా ఇలా పొడవైన స్పూన్ని తీసుకొని వీడియోలో చూపించిన మాదిరిగా ఇలా పైనుంచి కింది వైపు వరకు కూడా రబ్బర్ బ్యాండ్ని వేసేయండి. ఇలా వేసారనుకోండి ఆ డోర్ని అసలుకి తీయటం లాంటిది అస్సలకే జరగదండి. ప్రతిసారి మనం లాక్ని వేసుకోలేం కదా, ఇలా ఉంటే ఏ పిల్లలైనా అస్సలకే తీయరు. వాషింగ్ ఏరియాలో కానీ ఫేస్ వాష్ చేసుకునే బాత్రూంలో ఎక్కడైనా సరేనండి ఇలా సోప్ మరకలు వాటర్ మరకలు పడి జిడ్డుగా తయారవుతుంది కదా, మీరు క్లాత్ కంటే ఇలా ఒక మాస్క్ని తీసుకొని దానిపైన కొద్దిగా కోల్గేట్ పేస్ట్ని అప్లై చేసి వాటిపైన వాటర్ని వేయండి. కొద్దిగా వాటర్ని వేసిన తర్వాత మీరు ఈ మాస్క్తో ఇలా అద్దాన్ని కానీ ఎక్కడైతే ఎక్కువగా సోప్ మరకలు వాటర్ మరకలు ఉన్నాయో ఆ ప్లేస్లో క్లీన్ చేయాలి. అద్దమే కాదండి, ఇక్కడ ట్యాప్ కూడా ఉంది కదా, నేను ట్యాప్ని కూడా పూర్తిగా క్లీన్ చేసుకుంటున్నాను. మనము ఎక్కువగా సోప్తో కంటే ఇలా కోల్గేట్ పేస్ట్తో క్లీన్ చేశారనుకోండి దానిపై ఉండే మరకలు అనేవి చాలా తేలికగా వెళ్ళిపోతాయి. మళ్ళీ మనము పదే పదే రుద్దాల్సిన పని అనేది అస్సలకే ఉండదండి. చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు, టైం కూడా మనకి సేవ్ అవుతుంది. చూసారు కదండి, ట్యాప్స్ కానీ అద్దం కానీ ఎలా జిడ్డుగా తయారైందో. ఇలా సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అంటే మనము కోల్గేట్ పేస్ట్తో కొద్దిగా వాటర్ని వేసి క్లీన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా తెల్లటి మరకలు ఎక్కువగా ఏ ప్లేస్లో కనబడుతున్నాయో ఆ ప్లేస్లో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక పొడి క్లాత్ని కానీ లేదా తక్కువగా ఉన్న తడి క్లాత్తో కానీ లేదా ఇక్కడ స్పాంజ్ని తీసుకున్నానండి, స్పాంజ్తో ఇలా ఎక్కడైతే తుడిచేసానో ముందుగా ఆ ప్లేస్లో మొత్తాన్ని కూడా మనము ఈ స్పాంజ్ క్లాత్తో క్లీన్ చేసామనుకోండి మరకలు అనేవి మీకు అద్దం పైన కానీ కింద కానీ ఎక్కడ కూడా అస్సలకే కనిపించవండి, అంత నీట్గా తయారవుతుంది. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరొక యూస్ఫుల్ టిప్, విండోస్ పైన సన్నటి డస్ట్ అనేది అలాగే ఉంటుందండి. మనము క్లాత్తో క్లీన్ చేసుకున్నా కూడా మళ్ళీ దాన్ని వాష్ చేయాల్సిన పని ఏర్పడుతుంది కదా, పాడిపోయిన ఒక టూత్ బ్రష్ని తీసుకొని ఇలా విండోస్ పైన పడ్డ డస్ట్ని అయితే చాలా సింపుల్గా ఒకటే ఒక సెకండ్లో మనము క్లీన్ చేసుకోవచ్చండి. ఒక విండో క్లీన్ చేయడానికి 2 నిమిషాల కంటే కూడా ఎక్కువ టైం తీసుకోదండి. అంత సింపుల్గా క్లీన్ చేసుకోవాలి అంటే విండోస్ పైన అయితే ఇలా ఎక్కువ డస్ట్ అనేది పడుతుంది కదండి, మనము టూత్ బ్రష్తో క్లీన్ చేసామనుకోండి ఎంత సన్నటి డస్ట్ అయినా సరేనండి చాలా ఈజీగా వచ్చేస్తుంది. మన పని కూడా చాలా త్వరగా అయిపోతుందండి. టీవీ స్పీకర్లు కూడా ఉంటాయి కదండి, క్లాత్తో క్లీన్ చేసామనుకోండి డస్ట్ అనేది చిన్న చిన్న హోల్స్ ఉంటాయి కదండి స్పీకర్లో, ఆ హోల్స్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా మీరు ఇలా టూత్ బ్రష్తో క్లీన్ చేశారనుకోండి ఆ చిన్న చిన్న హోల్లో ఉన్న డస్ట్ కూడా పూర్తిగా వచ్చేసిందండి. అప్పుడు స్పీకర్లు కూడా నీట్గా వినబడతాయి, దాంట్లో డస్ట్ అనేది చేరదు, చాలా రోజుల సర్వీస్ అనేది వస్తుంది. మీరు టూత్ బ్రష్తో క్లీన్ చేసుకోండి, ఎలాంటి డస్ట్ అయినా పూర్తిగా పోతుంది. మనము చిన్న చిన్న కాడలు ఉన్న ఫ్లవర్స్ ఏవైనా సరేనండి, మల్లెపూలు కానీ చామంతులు కానీ లేదా ఇక్కడ కనకాంబరాలు ఏవైనా సరే మన ఇంట్లో ఇలాంటి ఒక పెన్ను ఉంటే సరిపోతుందండి. చాలా స్పీడ్గా పిల్లలు కానీ అల్లరాని వారు కానీ ఎవరైనా సరేనండి దగ్గరగా మనము పూలను అల్లేసేయచ్చు. ఇక్కడ వీడియోలో చూపించిన మాదిరిగా ఒక పెన్ను తీసుకొని దానికి ఉండే క్యాప్ని తీసేసిన తర్వాత ఇక్కడ 2 వరుసల ముందే మనము ఇలా దారాన్ని తీసుకొని పెన్నుకు పై వైపున మాత్రమే మనము ఒక 2-3 ముళ్ళు అనేది వేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన దారం ఉంది కదండి, దాన్ని పెన్ను కింది వైపున మనం క్యాప్ పెట్టేసాం కదా, అక్కడ ఇలా చిన్నగా మనకు దారం ఎంతున్నా సరేనండి ఇలా రౌండ్గా చుట్టేసి అది ఊడిపోకుండా ఉండటానికి క్యాప్ని పెట్టేసేయండి. చాలా సింపుల్ అండి, పెన్నుతో మనము పూలను అల్లేయటము. దారం మాత్రం లూజ్గా కాకుండా ఇలా టైట్గా ఉంటేనే ఎన్ని కేజీల పూలైనా అల్లేసేయచ్చండి. పువ్వులను మనము ముడివేయటానికి పైభాగాన ముడి వేసాం కదండి, అదే ముడికి మళ్ళీ కొద్దిగా దారాన్ని తీసుకోండి. పువ్వులు ఎన్ని ఉన్నాయో చూసుకొని దానికి తగ్గట్టుగా ఈ దారాన్ని ఇలా ముడివేసుకోవాలి. ఇక్కడ ఫ్లవర్స్ తక్కువగా ఉన్నాయి కాబట్టి నేను దారాన్ని కూడా కొద్దిగానే తీసుకున్నానండి. తర్వాత పువ్వులను మనము ఇలా 1 కానీ 2 కానీ పెట్టేసి ఈ పెన్ను మధ్యలో మనం దారం పెట్టేసాం కదండి, దాని మధ్యలో పువ్వులను పెట్టేసి దారాన్ని మాత్రం 2 వరుసలు పెట్టాం కదండి, దాని కిందికి వెళ్ళి ఈ దారాన్ని తీసేయాలి. అంతేనండి. కొత్తగా అల్లేవారు కానీ పువ్వులు అల్లరాని వారు కానీ, కొంతమంది పువ్వులు అల్లితే దూరంగా వస్తాయి కదండి, అలాంటి వారు కానీ, లేకపోతే పువ్వులు అల్లేటప్పుడు ఇద్దరు సహాయం కానీ కావాలి కదా, ఒకరు పూలను పెట్టడం కానీ ఇంకొకరు అల్లడం లాంటిది జరుగుతుంది కదా, అలాంటి సహాయం కూడా ఎవ్వరు చేయకుండా ఒక్కరమే మనము ఇలా పెన్ను సహాయంతో చాలా సింపుల్గా ఈజీగా చిన్నపిల్లలు కూడా అల్లడానికి చాలా వీలుగా ఉంటుందండి. అంత సింపుల్గా మనము పువ్వులను కట్టేసేయచ్చు.
పెన్ను చాలా చిన్నగా ఉంది కాబట్టి పూలను కూడా చాలా చిన్నగా కట్టేసేయచ్చు అనుకుంటారు, కానీ మనము ముందటి భాగంలో క్యాప్ పెట్టిన భాగంలో దారాన్ని ఇలా రౌండ్గా చుట్టేసాం కదండి, దాన్ని ఇలా పెంచుకుంటూ కూడా మనము ఎన్ని మూరల పువ్వులైనా కట్టేసేయచ్చు. చూడండి, ఇక్కడ కొన్ని కట్టి చూపించాను. చాలా నీట్గా అందంగా వస్తుందండి. దగ్గరగా పువ్వులు అనేవి వస్తాయి. పూలను అల్లడం కొత్త వారైనా కూడా చాలా ఈజీగా లేసేయచ్చు. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టిప్స్ కోసం నా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.